వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం. ఈరోజు చిన్నారి నేస్తంలో కొర్రలతో కిచిడి ఎలా చేయాలో చూద్దాము. కొర్రలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కంపల్సరిగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్ ఒకటి, 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి ఇందులో వేసాను. అలాగే క్యారెట్ ఒకటి తీసుకొని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనివల్ల స్మెల్ ఇంకా బాగుంటుంది. ఒక టమాటా తీసుకొని సన్నగా కట్ చేశాను. వీటన్నిటిని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. సిరిధాన్యాలు ఏవైనా సరే మనం వండేటప్పుడు ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. వీటిని 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. సో నేను వీటిని ముందు రోజు నైటే నానబెట్టాను. ఇప్పుడు వీటిని బాగా వేయించాము. కలర్ చేంజ్ అయింది. ఇందులో కొంచెం సాల్ట్ వేసాము. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు కొర్రలు తీసుకున్నాను. అందువల్ల వాటర్ తీసుకునేటప్పుడు 3 గ్లాసుల వాటర్ వేయాలి. ఇందులో 1 గ్లాసు మామూలు వాటర్ వేసాను. 2 గ్లాసులు మాత్రం కొర్రలు నానబెట్టిన వాటర్ వేసాను. సాల్ట్ కూడా ముందే వేసేసాం కాబట్టి వీటన్నిటిని ఒకసారి తిప్పుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుకున్న తర్వాత మూత పెట్టి బాగా మరగనివ్వాలి. చూడండి, ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము కొర్రలని వీటిలో వేద్దాము. షుగర్ పేషెంట్స్ కొర్రలు తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో కంపల్సరీగా ఈ విధంగా ట్రై చేసి తినండి. ఈ కిచిడి పల్లి చట్నీలో కానీ నాన్ వెజ్లో కానీ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాము. విజిల్ అంతా పోయిన తర్వాత చూస్తే అడుగున కొంచెం వాటర్ అనిపిస్తుంది. మా పిల్లలకి కొంచెం పొడి పొడిగా ఉంటేనే తింటారు. అందువల్ల మళ్ళీ తీసుకెళ్ళి స్టవ్ పైన ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాను. చూడండి, ఇప్పుడు పొడి పొడిగా ఎంత బాగుందో చూసారా. కిచిడి రెడీ అయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.